నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. చీమకుర్తి మండలం బుసరపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందిస్తూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, తాకెళ్లపాటి రమేష్, ఎన్ఆర్ఐ మండల పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కూనంనేని లోకేష్, మండల సెక్రటరీ ఇస్తార్ల ఏడుకొండలు, కాట్రగడ్డ రమణయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు కూనంనేని శ్రీనివాసరావు, రాజా, గొల్లపూడి సుబ్బారావు, రాయపాటి రాంబాబు, మన్నం శేషయ్య, డీసీ ప్రెసిడెంట్లు దొడ్డ వెంకట్రావు, పివి నారాయణ, కందుమల్ల గంగారావు, అత్యాల ఏసేబు, నరసయ్య, బొడ్డు రామారావు, బ్రహ్మాజీ, బత్తుల శ్రీనివాసరావు, సాధు మోహన్ రావు, కరుణాకర్ రెడ్డి, నాగిరెడ్డి, మువ్వ మహేంద్ర, పుట్ట శ్రీనివాసరావు మరియు మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 7 తారీఖు అలా జరిగింది. ఇప్పుడు మాత్రం 1 తారీఖులోనే ఇస్తున్నాం. 1 తారీఖు ఆదివారం అయితే 31న ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఈరోజు మన గ్రామంలో కూడా పెన్షన్లు 120 మందికి వస్తా ఉన్నాయి. దగ్గర ప్రతి నెల 5,21,000 ఈ గ్రామంలోనే పంచుతున్న విషయం మనందరికీ తెలుసు. చాలా బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ ఓటేశారు. ఓటేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆ 3 గ్యాస్ సిలిండర్ ఖచ్చితంగా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. అర్హులైన వాళ్ళందరికీ నేను ఇల్లు తిరుగుతా ఉన్నాను. చాలా మంది మాకు 1 ఇన్స్టాల్మెంట్ పడింది, 2 పడినాయని కూడా చాలా మంది చెప్పారు. ఉంటారు ఒకడే బడికి వెళ్ళి ఇంకా మీతో ఏం చేయాలా, వాళ్ళు ఏమన్నా గాడిదలు కాసుకోవాలన్నా లేకపోతే ఊర్లెమ్మటి తిరగాలన్నా ఒకే ఇంట్లోనే ముగ్గురు ఉన్నా కానీ నలుగురు ఉన్నా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పాం. ఈరోజు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ చదువు అనేది చాలా ముఖ్యమైన ఉద్దేశంతో ఈరోజు మనము తల్లికి వందనం అందరికి ఇస్తున్నాం. కొంతమందికి అక్కడక్కడ పడలేదన్నారు, అది కూడా మేము కనుక్కుంటే ప్రాసెస్ లో ఉన్నది. ఎవరైనా అక్కడిక్కడ పడకపోతే ఏదైనా 5 ఎకరాల కన్నా పైన చూపిస్తే మీరు గ్రీవెన్స్ రైజ్ చేస్తే ఖచ్చితంగా అది కూడా సరి చేసి ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా నన్ను ఎమ్మెల్యేగా కూడా అభివృద్ధి సంక్షేమం కూడా బాగానే చేస్తారనే ఉద్దేశంతో మీరు కూడా బ్రహ్మాండమైన మెజారిటీ చంద్రబాబు నాయుడు గారికి 164 సీట్లు, మాకు కూడా 30,000 మెజారిటీ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. దగ్గర 95% గుంతలు పూడ్చి హ్యాపీగా ఆటోల్లో కానీ మోటార్ సైకిళ్ళలో కానీ అందరు వెళ్తా ఉన్నాం. అదే కాకుండా మన కాన్స్టిట్యున్సీలో వచ్చిన వెంటనే ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా పంచాయతీరాజు ఆర్ఎన్బి రోడ్లు 10 కోట్లతో రోడ్లు వేపిస్తా ఉన్నాం మన కాన్స్టిట్యున్సీలో. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఇంత కష్ట పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ నమ్మకం విషయం మీ అందరికీ ఇంకొకసారి